దేవుని దీవెనలు కావాలా? మనం అందరము ఏవైతే ఈరోజు కలిగి ఉన్నామో అవి తలంతులు కావచ్చు, డబ్బు కావచ్చు, మన చేతిలో ఉన్నది ఏదేమైనప్పటికీ ఎంతైనప్పటికీ కూడా అది దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. మనం సమృద్ధిగా ఉండాలి అని అనుకుంటాము. కానీ మరి అలా జరగాలి అంటే మనం ఏం చేయాలి అనేది ఒక్కసారి ఎప్పుడైనా ఆలోచించారా? తెలుసుకుందాం. మొదటిగా మనం కలిగి ఉన్న వాటిని బట్టి, అంటే ఇల్లు, బిడ్డలు, బంధువులు, డబ్బు, ఆహారం, ఉద్యోగం, ప్రతి దానిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కాపరి లేక నడిపించే నాయకుడు లేక, దేవుని మాటలు లేక, జీవము లేని బహుజన సమూహములు యేసు పాదాల యొద్ద ఆకలి దప్పులు ఎరగక 3 దినములు ఆయన మాటలు వింటూ కూర్చున్న వారికి భోజనము పెట్టవలసి వచ్చిన వేళ ఇంతమందికి ఎలా భోజనం పెట్టాలి అని ఆలోచించలేదు. ఇప్పుడు ఏం చేయాలి అని యేసయ్య నానా హైరానా కూడా పడలేదు. కానీ తాను కలిగి ఉన్న వాటిని బట్టి, తన చేతికి అందించిన వాటిని 7 రొట్టెలను కొన్ని చిన్న చేపలను బట్టి మాత్రమే తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఎప్పుడైతే తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడో అవి బహుగా దీవించబడ్డాయి. తద్వారా వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపలు ఎత్తి మత్తాయి 15:30 నుండి 39 వరకు. రెండవదిగా, మనం కలిగి ఉన్న వాటిని దేవునికి ఇవ్వాలి. అసలే కరువు కాలం, ఉన్నదేదో తొట్టిలో పట్టెడు పిండి, బుడ్డిలో కొంచెం నూనె, అందులో కూడా వాటా అడుగుతున్న దైవజనుడు. ఇలాంటి పరిస్థితి మనకెదురైతే మన ఆలోచన ఏ విధంగా ఉంటుంది? కానీ ఏమి చేయాలో పాలిపోని ఓ విధవరాలు ఓ దైవ సేవకుని ద్వారా దేవుడు అందించిన మాట విన్నది. భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోదని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. 1 రాజులు 17:14-15. అందుకే విధేయత కలిగి ఆ స్త్రీ మొదట దేవునికి, దైవ సేవకునికి ఇచ్చింది. ఎప్పుడైతే దేవునికి ఇచ్చిందో దేవుడు సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. కరువు కాలంలో సమృద్ధిగా దేవుని చేత తను పోషించబడింది. అదే దేవుడు సారెపతు విధవరాలు పట్ల చూపించిన కృప. మూడవదిగా, మనం కలిగి ఉన్న వాటితో దేవుడు ఏమి చెయ్యమని ఆజ్ఞాపిస్తే అదే చేయాలి. కలిగి ఉన్నది కేవలం ఇంటిలో ఒక్క నూనె కుండ మాత్రమే. ఎన్నో అప్పులను వీపుపై మోసి పోషించవలసిన, తోడుగా ఉండవలసిన భర్త చనిపోయాడు. ఏమీ పాలుపోని స్థితిలో, దిక్కుతోచని స్థితిలో పరుగున దేవుని సేవకుని యుద్ధకు వచ్చింది. ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య అప్పుల భారము తీరాలి, నీవు నీ కుటుంబం పోషించబడాలి అంటే నీవు కలిగి ఉన్న నూనెతో పాత్రలను నింపు, అవి దేవునిచే దీవించబడును అని సెలవీయగా, ఒక్క నూనె కుండలోని నూనె అనేక పాత్రలకు ఎలా సరిపోతుంది అని ప్రశ్నించక దేవుని సేవకుని మాటకు విధేయత చూపించి ఆయన చెప్పినట్లుగా చేసి తన అప్పులను తీర్చుకున్నది ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య. 2 రాజులు 4:1-7. చాలని జీతం, చుట్టూ ఎన్నో సమస్యలు. ఈ పరిస్థితిలో ఎలా బ్రతకాలి అని ఆలోచిస్తున్నావేమో, ఏదైనా అద్భుతం జరిగితే బాగుండు అని అనుకుంటున్నావేమో. నిన్ను పిలిచిన దేవుడు, తన స్వకీయ జనముగా నిన్ను ఏర్పాటు చేసుకున్న దేవునికి నిన్ను ఎలా పోషించాలో తెలుసు. కాబట్టి మొదట నీవు కలిగి ఉన్న వాటిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట నేర్చుకో. మొదట నీ హృదయం అనే పాత్రలో దేవుని వాక్యం అనే నూనెతో నింపుకో. నీ జీవితాన్ని సంపూర్ణముగా దేవునికి అర్పించు. నీకు కలిగి ఉన్న ప్రతి అక్కరకు దేవుడే తీర్చుతాడు.